భగవద్గీతలో ప్రతిదానికి నిజంగా సమాధానం ఉంటుంది. జవాబు కాదు, సమాధానం ఉంటుంది. ప్రశాంతమైనటువంటి భావనతో వెళ్ళడానికి మనకి భగవద్గీత చాలా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే రిజల్ట్ మీద ఆధారపడి పని చేస్తే అది ఎప్పటికైనా. సో అసలు నిజంగా దేవుడు ఉన్నాడా లేడా అంటే మీరేం చెప్తారు? మన వాళ్ళు ఏమంటారంటే, బాబు ఈ మార్గంలో వెళ్తే భగవంతుడు నీకు అనుభవంలోకి వస్తాడు. అది ఎలా తెలుస్తుంది అంటే ఉంటే ఉన్నాడు, ఎక్కువ మంచి పనులు చేసే వాళ్ళకి ఎందుకు మరి రిపీటెడ్ గా కష్టాలు వస్తాయి? అది మంచి పని అని నువ్వు ఎట్లా చెప్తావు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది నువ్వు తీసుకునే దాన్ని బట్టి ఉంటదండి. ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో కులాలు ఉన్నాయి. హిందూ మతమే ఎందుకు అంత గొప్పది? సనాతన ధర్మం ఎప్పుడు కూడా ఇతనే భగవంతుడు, కృష్ణుడు మాత్రమే భగవంతుడు, ఈశ్వరుడు మాత్రమే భగవంతుడు, అమ్మవారు మాత్రమే భగవంతుడు అని చెప్పదు. శంకరుడు దేవుడు అంటారు మీరు వచ్చి, ఇంకొక ఆయన వచ్చి లేదు లేదండి ఆంజనేయ స్వామి దేవుడు అంటారు. ఎవరిది రైట్? సాయిబాబా టెంపుల్స్ ఎందుకు రీసెంట్ టైమ్స్ లో తీసేస్తున్నారు? అయితే నిజంగా సాయిబాబా మీదనైతే నాకు ఎటువంటి చెడు అభిప్రాయం గాని ఎటువంటి భావనలు గాని లేవు. కానీ సబ్కా మాలిక్ ఏక్ హై, అల్లా మాలిక్ అనేవాడు.